వచ్చిన చుట్టాలు వచ్చిన దేవతలు తింటారు. నాకేం తింటబట్టి నేనేందుకు వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళే పోతారు. పో తింటావా ఆయన ఎవరు నేను అంటున్నా తింటానని. వారి అబ్బా అంత కమ్మ ఉందిరా. అందుకే చుట్టాలు బీర పండుగ అంటే బాగా వస్తారు వారి. మొన్న సోమవారం నుంచి ఇవాళ బుధవారం వరకు ఇంకా జర సైరకు వచ్చింది గొర్రెల మంద. సైరకు వచ్చింది మంచిగా నిమ్మతంగా తింటుర్రు. గుడికాడ వచ్చి పంటుర్రు నిమ్మతంగా తింటుర్రు. ఏనకొచ్చి పంటుర్రు. ఈ అరే ఇక ఓ అన్నా ఓ అన్నా మరి ఏమేమో చెప్తావు నాకు అన్నా. తప్పనికి లగ్గం కాలేదని చెప్పు మహాకాలమ్మతో అంటున్నా. ఇగో నాకు అట్లా మనసున పట్టదు కానీ ఇగో ఒక్కొక్కటి చెప్పు. ఎందుకే నేను మాటలు మూటలు కడతారా? మరి మూటలాంటి మూటలు కడితే ఎట్లా గుర్తుంటే ఒక్కొక్క మూట ఇప్పుకుంటే ఒక్కొక్కటి యాదవుతుంది. ముందే నాకు ఒకటి వెనుకకు ఒకటి ముందుకు నాకు గుర్తుండదు అన్నా. సరే కానీ శుక్రవారం నాడు మహిళలకు మాట మూట మూటేసావా ముడి. ఇక శనివారం నాడు గంగకు గంగ స్నానం. ఇక ఆదివారం నాడు సరుగు బొన్నాలు. ఇక సోమవారం నాడు లగ్నము. ఈ మంగళవారం నాడు ఎల్లమ్మేషము మళ్ళీ గ్యారెడేశము. ఇక బుధవారం నాగవెల్లి. ఇక బేస్తార్ నాడు భయన్న పూజ. ఇక గింతే. ఇక మంచిగా చెప్పు. కానీ తమ్ముడికి మాత్రం లగ్గం కాలేదని చెప్పు. అయిందంటే రాదు. మళ్ళా అట్నే అంటాడేమో. పోయిరా పోన్నా. మందకు పెద్దోడు బొల్లలా బోగన్నరా బొల్లలా బోగన్నరా పోయుడే బోగన్నరా ఉజ్జయినే పట్నం శాంతయ్య రావట్టరు శాంతనే మాంగాలిరా ఉజ్జయినే లూతున్నది ఉజ్జయిని మాంగాలిరా మంగళమ్మ దగ్గర పోయిడు రాలే వస్తాడు. బొల్లలా పోగయ్యరా తరువాత కాడికి దూరం అగో ఈ తుజ్జ మంగళమ్మ సొమ్ము పక్కది పలిచిండి. ఎవరు నువ్వు మొత్తం గుళ్ళించుకుంటూ వస్తున్నావు? నువ్వెవటివే? అగో నేను మాంకాలమ్మ చేతి కింద ఉండే దాసిబామనమి. మాంకాలమ్మ చేతి కింద ఉండే దాసిదానివా? అవును. ఆడదా ఏం దాచిపెట్టాం? ఇంత పెట్టి ఏమి లేదు, దాచిపెట్టింది. మేము చెంబు చెలకత్తలము అంటున్నాము. అవన్నీ ఎక్కడ మా ఎరకైంది. ఏం ఎరకైంది? ఎంత పెద్ద ఏన పట్టుకొని చెంబు పట్టుకోపోతే చెంబులు పట్టుకపోతారు మీరేగా. కాదయ్యా, మేము ఆడపాపలమే అంటున్నాము. నాకు ఎరికే. ఏంటిది? ఆడబాబా ఈడబాబా తిప్పన చెల్ల తిడబాబు మిమ్మల్నేగా. అమ్మా బడ ఉన్నావయ్యా. మాంకాలమ్మ చేతి కింద ఉన్న పని మనుషులా? మేము మాంకాలమ్మ చేతికింద ఉండే దాసబామనమే అంటున్నాం. పని శరీరాలు చెప్తారు. అవును. ఊకుడు నూకుడు ఇదంతా. అవును. అయితే జనం లోపలి పోనివా? పోనీయము. అయ్యో ఏందయ్యా ఇది? ఇది కొంకిరి కట్టే దుడ్డు కట్టే మా దాంట్లో పెడుతున్నావు. పోనీయం నిన్ను లోపలికి. కిందికి మీదికి గొర్రె పంట అదేంటి తాటి పంట పలిచినావు. రోజు మా అక్క ఉన్నకాడి పెడుతుంది, ఏం లేకుండా తింటున్నావు. కాదు, నువ్వు మాంకాలమ్మ తమ్మినవా? మాంకాలమ్మ లాగా ఒక్కనాడు నీ ముఖం చూడలేదు కానీ నువ్వు అగో అగో అయ్యో అగో నన్ను చూసి కన్ను కొడతావు. నాది వాగుపండి చెట్ల పండి పోయిన వాడిగా పనికాయని వాతం పలిచిందే. అగో మనం కాదయ్యా, మళ్ళీ నన్ను చూసి ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఐశ్వర్య రాయాలు ఉన్నావు అని జర లోపలి పోనీయవా? పోనీయా. ఎందుకు?
నువ్వు మాంకాలమ్మ తమ్ముని అయితే తమ్ముని కూత అక్కకు తెలుసు, అక్క కూత తమ్ముని తెలుసు. నత్తిలాంచే దాన్ని తీసుకొని రైలు పట్టం పెట్టి నాలుగను. అయ్యో మన ఒలిగొండ కాడ పెడితే ఏ డబ్బలు నాలుక పెడితేనే బోర్ల పడ్డది ఆ ట్రైను. నాలుగు తల్లి ట్రైన్ బోర్ల పడ్డది. అవును కరెంట్ పోయినప్పుడు టీవీ నైన్లో చూపించారు అంతే. అయితే ఎట్లెట్లా నువ్వు మీ అక్కని విలువ అంటున్నా. అయితే అక్క కూత తమ్మిని కెరక, తమ్మిని కూత అక్క కెరక, గొల్లోని కూత గొర్రె కెరక అంటావు. అవును ఇట్లా రావాలని ఆదరపోకరా తిరిగిపోకం. అయితే పిలువన్నా, పిలువు అక్క అక్క రెండు దర్వాలు. ఏందయ్యా నువ్వు కాళ్ళు లేపుతున్నావు ఏందో? నీ అక్క ఏలువేడి సుత్తే ఎండిపోతావు, కాళ్ళు ఎవరి సుత్తే కలుగుతుంది నీకు బాగా. అమ్మో ఏలువేడి సుత్తే ఎండిపోతావు. అవునా? మా గొల్ల కురుమల కూత రాయికి కాలు పోటీ పెట్టి గట్టిగా తలకాయ మీదకెత్తి లేపితే కాలంతా గట్టిగా లేస్తే కలర్ కూత పోతుంది రాజమేళ. అవునా? కలరే పోతుంది ఆ కూత. మనం పిలిచినాయి మూడే దర్వాలు దాటినాయి. మూడే దాటినాయి. దర్వాలు దాడతాయి మాటలు. అవును మళ్ళీ దాడితే ఇయ్యాలి, రేపు గంట దాడితేనే మాంకాలమ్మ 4వ దర్వాలు దాటి సపట్లు కొట్టాలి. అరా